హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ కాకరకాయ కారం. ఇంటిల్లపాది ఇష్టంగా తినేలా చేయాలనుకుంటే ఒకసారి నేను చూపించబోయే ఈ కారం రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. అస్సలు చేదు ఉండదండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఈ కారం అయితే మీకు 15 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ కారం అయితే మీకు అన్నంలో కూడా చక్కగా కలిసిపోతుందండి. అంటే డ్రైగా పొడి పొడిగా లేకుండా చక్కగా అన్నంలో కలిసిపోయే విధంగా ఉంటుంది. ఇలా వేడి అన్నంలో ఒక 2 స్పూన్లు ఈ కాకరకాయ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి. నోటికి చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక ప్రాసెస్ ఏంటంటే, దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు ఇలాగా కాకరకాయలు తీసుకున్నానండి. తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండే కాయలు తీసుకోండి. మెత్తగా ఉన్నవి ఉంటే కనుక తీసి పక్కన పెట్టేసేయండి. ఇట్లా తొడిమిలు తీసేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చెక్కు అనేది పైన తీయండి, మరీ ఎక్కువ తీయొద్దండి. ఇక లైట్గా పైన కొంచెం మనకి ఎత్తుగా అవి ఉంటాయి కదా బుడిపెల్లాగా, వాటిని వరకు తీసేయండి. ఆ చెక్కును తీసేసి నీట్గా కడిగేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ రౌండ్గా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, సైజ్ కూడా మీడియం సైజ్గా ఉండే విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. లేదు మీకు విడిగా గిన్నెలో వండుకోవాలంటే అలాగైనా వండుకోవచ్చండి. కొంచెం టైం పడుతుంది, ఇలాగైతే ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాగా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే చింతపండు, మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నీట్గా కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టేసుకున్న తర్వాత ఇలాగా చింతపండు రసాన్ని అయితే సపరేట్ చేసుకోండి. కొంచెం చిక్కగా తీసుకోండి, నీళ్ళగా తీసుకోవద్దు. అలాగే ఒక 2 స్పూన్లు పెరుగు, లేదంటే కొంచెం ఇలాగ మజ్జిగ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, మనకి కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి ఎక్కువ నీరు అనేది వేసుకోకూడదు. ఇలా వేసేసి బాగా కలిపి కుక్కర్కి ఇలాగ విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానివ్వండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. మీకు ఏదైనా అడుగున కొద్దిగా వాటర్ ఉంటే కనుక మరొకసారి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఆ నీరంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించేసుకోండి. ఇలా ఉడికిన వాటిని ప్లేట్లోకి పెట్టేసి ఎండలో 1 గంట పాటు బాగా ఎండనివ్వండి. ఇలా బాగా ఎండిన తర్వాత స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 4 గరిటెల వరకు ఉంటే కనుక వేరుశనగ ఆయిల్ వేసుకోండి. లేదు అంటే నార్మల్ ఆయిల్తోనైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ వేసి వేడైన తర్వాత మనము ఎండబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్లో నుంచి సగం వరకు వేసానండి. ఇలాగ ఆయిల్కి సరిపడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి అయితే కొద్దిగా టైం పడుతుందండి. ఇవి వేగేలోపు మనము కారం ప్రిపేర్ చేసుకుందాము. ఈ కారం కోసం అయితే మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఇలాగ ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసుకుని ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలాగా పౌడర్ లాగా చేసుకోండి. ఈ కారానికి కొంచెం కొబ్బరి అనేది ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 4 టీ స్పూన్ల వరకు అయితే కారం పొడి వేసుకోండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి అయితే కారం అనేది వేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్ల వరకు కారం వేశాను. అలాగే ఈ కారంకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనము కాకరకాయలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, సో సాల్ట్ అనేది చూసి వేసుకొని కొంచెం పల్స్ మోడ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం పొడిగా ఉండే విధంగా అయితే కారాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, కాకరకాయ ముక్కలు ఇలాగ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఆల్రెడీ మనం కాకరకాయ వేయించుకున్నాగా మిగిలిన ఆయిల్ ఉంటుందండి. ఆయిలే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు అయితే ఒక 2 స్పూన్లు, కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇవి తినేటప్పుడు మనము ఈ కాకరకాయ కారం తినేటప్పుడు అయితే ఈ పప్పులు తగులుతూ టేస్ట్ బాగుంటుంది. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. అలాగే ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు నిండుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఇందులోకి మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఈ కారం ఉంది కదా, ఈ కారపొడి మొత్తాన్ని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7 to 8 మినిట్స్ ఈ కారాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అనేది లేకుండా ఉండాలి. ఒక 7 to 8 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేగితే మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని వేసేసుకోండి. ఇలాగ ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఇలాగ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
మీకు ఇష్టం ఉంటే కనుక ఇలాగా బెల్లం వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక హాఫ్ కప్ వరకు అయితే బెల్లం తురుము వేసుకోండి. ఈ వేడికే చక్కగా కరిగిపోతుందండి బెల్లము. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. బెల్లం వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగని స్వీట్గా ఏమి ఉండదు, లైట్ మైల్డ్ స్వీట్ తోటి ఉంటుంది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర చల్లేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఒక 15 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి, బయట పెట్టినా కూడా. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.